నమస్తే. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం క్లోజ్, ప్యాకప్. సో ఇంకా మిగతా 2 రోజులే అత్యంత కీలకమైన సమయం. పోల్ మేనేజ్మెంట్ అంటారు ఆ 2 రోజులు. సో ఓటర్లను ఎట్లా లోపట ఆకర్షించాలి, పైసలు ఎట్లా పంచాలా, మంది ఎట్లా పోయాలా, దావత్ ఎట్లా చేయాలా, సో ఇవన్నీ అందులో భాగం అన్నమాట. సో ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కాబట్టి కొంత ఆ స్థాయిలో ఆ రేంజ్లో ఉండదు. కానీ ఈసారి కూడా నేను అనుకోవడం లాస్ట్ 1-2 డేస్ కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచే కార్యక్రమాన్ని కూడా ఆయా అభ్యర్థులు, అంటే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న, కొంత ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు 200 నుంచి 300 రూపాయల వరకు పంచే అవకాశం కనిపిస్తున్నది. 200, 300 అంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు కదా, దాదాపు 25 లక్షల ఓటర్లు ఉంటారు కాబట్టి అందరికీ 2000, 3000 పంచలేరు కాబట్టి, ఇది అసెంబ్లీ కాదు కాబట్టి 200, 300 పంచే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఉన్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆ పార్టీ స్ట్రాటజీ ఏంటో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏం చేయబోతున్నారు సార్? రేపు ఈవినింగ్ 6 o'clockకి జెండాలు, మైకులు, గీకులు అంత క్లోజ్, ప్యాకప్ ఇక. సో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు తప్ప ఎవరు అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉండనట్టున్నది. సో నెక్స్ట్ 2 days ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే మీరు పవర్లో ఉన్నారు, పోలీసింగ్ వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంటుంది. అనేది కరెక్టే. పోల్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీ క్రూషియలే. చివరి 2 daysలో 3 daysలో చాలా పొలిటికల్ పార్టీస్ ఆ పని ఈ మధ్యకాలంలో చేస్తూ వస్తున్నాయి. అది మనం అన్డినయింగ్ ఫ్యాక్టర్ అది. సో అందులో ఆ మేనేజ్మెంట్ ఏంటి అన్నది ఐ కెనాట్ ఎలాబొరేట్ కానీ, బట్ పోల్ మేనేజ్మెంట్ చేస్తున్న వాస్తవం అయితే వాస్తవం. ఏ మనం సిద్ధాంతాలు కానీ మావే అని చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు, ఆఖరి బీజేపీ వాళ్ళు కూడా ప్రీవియస్ బై ఎలక్షన్స్లో మనం మీరు చెప్పిన కార్యక్రమాలను నిర్వహించడం చూసాం. ఓకే, అది ఎవరు కూడా అతిథులు గారని వాళ్ళే దాని ప్రకారంగా చూపించారు. అక్కడ అడపాదడప మా పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, లేవని అనడం. కాబట్టి మాకు కూడా 8 కాన్స్టిట్యున్సీస్లో క్లియర్గా మెజారిటీ లీడ్ కనపడతా ఉంది, అందులో అనుమానం లేదు. 8లో 8 సెగ్మెంట్స్లో 8 సెగ్మెంట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, నల్గొండ ప్లస్ వరంగల్, మహబూబాబాద్, తర్వాత నాగర్ కర్నూల్, ఈవెన్ దిస్ మహబూబ్ నగర్ కూడా ఇప్పుడు ఎడ్జ్లో మా వైపే ఉంది. పెద్దపల్లి కూడా మా సైడే ఉంది. ఓకే, క్లియర్ కట్, అందులో డౌట్ ఏం లేదు. ఇట్లా 7 to 8 సెగ్మెంట్స్. మహబూబ్ నగర్ అంత ఈజీగా లేదు, వరంగల్ అంత ఈజీగా లేదు, భువనగిరి ఉంది, భువనగిరి ఒకటి. ఇవన్నీ కూడా అంత 2%, 3% అటు ఇటుగానే ఉన్నది. 3 to 5% మీరన్న మహబూబ్ నగర్ అండ్ భువనగిరిలో మాకు ఇప్పుడు లీడ్ ఉంది, క్లియర్ కట్ లీడ్ ఉంది 5% వరకు. అక్కడ మిగిలిన సెగ్మెంట్స్ పెద్దపల్లి కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయో, జహీరాబాద్ కానీ, ఇక్కడ కొద్దిగా మీరు అన్నటువంటి ఆదిలాబాద్ కానీ కొన్ని సెగ్మెంట్స్లో మీరన్నా పూల్ మేనేజ్మెంట్ అవసరం అవుతుందో నాది లేదు. అంటే అది మా వాళ్ళు చేస్తారా చెరువుడు ఐ కెనాట్ టెల్ యూ. బట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్ చాలా తేడా ఉంటుంది. ఓకే, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ మిగతా నియోజకవర్గాలు మిగతావి బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మీకు చెప్పారు 5 సెగ్మెంట్స్ కొంచెం బీజేపీకి అనుకూలంగా మనకు క్లియర్గా 3 అయితే కనపడుతున్నాయి కదా. కరీంనగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ కానీ, ఇవన్నీ కాస్త వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉంది, టఫ్గా ఉంది. మాకు అక్కడ నేను చెప్తున్న పూల్ మేనేజ్మెంట్ అక్కడ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ సెగ్మెంట్స్లో స్వింగ్ కావాలంటే ఉంది అల్టిమేట్గా. కానీ అన్ఫార్చునేట్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోల్ మేనేజ్మెంట్ అంతగా జరగదు. ఇప్పుడు కూడా హిస్టరీ ఇప్పటివరకు తీసుకుంటే మీరు చెప్పిన మద్యం పంపిణీ కానీ లేదా జరిగితే అదన్నా జరుగుద్దేమో కానీ క్యాష్ పంపిణీ మాత్రం న్యాచురల్గా జరగదు. ఓట్ అనేది అసలు జరగదు, పార్లమెంట్లో జరగదు, వెరీ రేర్ అది. కేసీఆర్ స్టార్ట్ చేసిన అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 300-500 రూపాయలు ఇచ్చిండు కొన్ని ఎలక్షన్, కొన్ని సందర్భాలు ఆయన పంచాడు కదా. విపరీతమైన డబ్బు ఉండి అఫీషియల్గానే 1000 కోట్లు అని ప్రకటించుకున్నాడు కేసీఆర్. సో ఆయన ఆ ఎక్స్పెరిమెంట్ కూడా మనం చేయడం చూసాం. కానీ 83 చిల్లర స్థానాలు అసెంబ్లీ వచ్చిన ఆయన సింగిల్ డిజిట్ పడిపోయాడు కదా. అవును, అవి చేసి కూడా పడిపోయాడు. చేసాడు అనడానికి ఆధారాలు మీకు మొన్న టెలిక్ స్కామే కదా, వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ పోలీస్ ఆఫీసర్స్ అడ్మిట్ అయ్యారు కదా. కొన్ని క్యాండిడేట్స్కి మేము డబ్బులు తీసుకెళ్ళి రవాణా చేసాం, కొన్ని చోట్ల అపోజిషన్ యొక్క డబ్బులు ఇదే ట్యాపింగ్ ద్వారా మేము పట్టుకున్నాం, ఓపెన్గా అడ్మిట్ అయ్యారు. అంటే ఆ మేనేజ్మెంట్ మీరన్నా పోల్ మేనేజ్మెంట్ బహుశా ఈ డెమోక్రటిక్ సిస్టంలో అత్యంత ఎఫెక్టివ్ వాడుకున్నది కేసీఆర్. అయినా అది ఆయన అనుకున్న స్థాయి ఫలితాలు రాలేదు కదా, సింగిల్ డిజిట్ పరిమితం అయ్యాడు. కాబట్టి అదేదో చివరి నిమిషంలో ఇచ్చే డబ్బు కానీ మద్యం కానీ ఈ అంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అనుకోను. ఇంకోటి, ఇద్దరు ఇచ్చారనుకోండి,
అది న్యూట్రల్ అయిపోతుంది మళ్ళీ న్యూట్రల్ అయితే మళ్ళీ అది న్యూట్రల్ అయిపోతుంది. అవును. వాళ్ళు ఇద్దరే తీసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్కి వేసుకుంటారు. ఇష్టం వచ్చింది సార్, లేకపోతే 4 ఉంటే 2 అటు 3 ఇటు 1 అటు ఒక 2 ఇంట్లో అటు ఉండేది అది కూడా న్యూట్రల్ కావడమే కదా. 4 ఉన్నారనుకోండి, అది కూడా balance. ఇటేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్. సహజంగా ఎవరికి గెలవాలో వాళ్ళే గెలుస్తారు అప్పుడు. సో ఇది కూడా ప్రాబ్లం ఉంది. అది చేయదలుచుకుంటే ప్రముఖ పార్టీలు 2 చేసాయనుకోండి, అది నలిఫై చేస్తుంది ఎఫెక్ట్. సో అది ఆ ప్రమాదం కూడా ఉంది. బట్ జనరల్గా అయితే ఎంపీ ఇప్పుడున్న వాతావరణంలో అంత ఈజీ అయితే కాదు, డబ్బులు పంచడం కానీ మధ్య పార్లమెంట్ ఎలక్షన్. సో ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు మేమైతే మా కమిటీ కన్వీనర్ ఉన్నారు కదా, కమిటీగా మేమైతే క్లియర్ కట్ విక్టరీ 8 సీట్స్కి ఇచ్చి ఒక 5 సీట్స్లో టైట్గా ఉంది. అక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంటుంది చివరి నిమిషంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజేఎస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. చాలా సందర్భాల్లో మా ఫీడ్బ్యాక్లు ఏంటంటే కోఆర్డినేషన్ లేదని ఇప్పటికి కూడా. ఓకే. సో ఈ 2 డేస్లో కనీసం ఇవాళ నేను జూమ్ కాన్ఫరెన్స్ తీసుకొని నేను చెప్పాను అక్కడ కోఆర్డినేషన్ చాలా ఎఫెక్టివ్ చేసుకోవాలి. వాళ్ళు పలకరిస్తే చాలు కదా, పలకరిస్తే వాళ్ళు టోటల్ ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళంతా వాళ్ళే తిరుగుతున్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి సభ కూడా ఫెయిల్ అయింది. అది మరి ఖాళీ చైర్లు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, వచ్చింది ఎదురుగా ఉన్న చైర్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఐ కాంట్ సే దట్ ఇట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ అండ్ సక్సెస్ఫుల్ మీటింగ్. నేను కూడా చూశాను అది టీవీలో. కొద్దిగా ఖాళీగా కుర్చీలు కనపడమాట వాస్తవమే. దానికి నేను మా వాళ్ళని ఇవాళ అడిగితే ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు చెప్పింది ట్రాఫిక్ జామ్ ఉందని, ఇంకేదో క్రికెట్ మ్యాచ్ ఉందని, ఇట్లాంటి కారణాలు కొన్ని లేమ్ ఎక్స్క్యూజెస్ అని చెప్పారు. సో అవన్నీ జనరల్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అయినా పొలిటికల్ మీటింగ్ సక్సెస్ అవుతుంటాయి. ఇది కాస్త లో ఎబ్లో జరిగింది ఆ మీటింగు. అది నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకో కారణాలు మా వాళ్ళు అన్వేషిస్తున్నారు. బట్ ఏదైనా ఒక 5 సెగ్మెంట్స్లో మేమైతే గట్టి పోటీ ఇస్తున్నాం. అక్కడ మేనేజ్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా చేసి ఇతర పార్టీలతో కోఆర్డినేషన్ ప్రాపర్గా చేసుకుంటే ఆ ఫలితాలు తారుమారు కావచ్చు. సో అందుకనే ఈజీగానే డబుల్ సీట్ క్రాస్ అవుతాం మేము అనేది మాకు కాన్ఫిడెన్స్, మాకు సంబంధించిన. బీజేపీకి ఆల్రెడీ వితౌట్ పోల్ మేనేజ్మెంట్ కష్టమే కదా, టఫ్ ఉందని అంటున్నా నేను. వితౌట్ పోల్ మేనేజ్మెంట్ ఇప్పటికిప్పుడు ఇట్లే ఉంటే లో ఖచ్చితంగా టీజేఎస్, సిపిఐ, సిపిఎం ఇతర కారణాలను కూడా అన్వేషించి కోఆర్డినేషన్ ఇంకా మరి కాస్త పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 40 lakh రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఏజ్డ్ పెన్షనర్స్ కానీ, పెన్షన్ లేని వృద్ధులు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చట్టమే ఉంది బీజేపీ వాటి ప్రొటెక్షన్ కోసం, వృద్ధుల ప్రొటెక్షన్ కోసం 40 లక్షల మంది ఉద్దేశించి ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టాన్ని కూడా బీజేపీ ఏ కారణం చేతనో తొక్కిపెట్టింది, పాస్ చేయలే. ఇప్పుడు వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళకు అజ్యూరెన్స్ మనం ఇస్తాం, ఈ చట్టం మేము పాస్ చేస్తాం, లేదా ప్రెషర్ పెడతాం. గవర్నమెంట్ ఎవరున్నా సరే, మేమైనా ఇండియా గవర్నమెంట్ వచ్చినా బీజేపీ వచ్చినా ఆ చట్టాన్ని పాస్ చేస్తామంటే కూడా వాళ్ళ నాయకులు కొంత వాళ్ళు ఎక్కడైతే అసోసియేషన్కి ఫామ్ అయ్యారు. ఆ 40 లక్షల మంది ఓటు కూడా స్వింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మా వైపు. వీ హీన్ డూయింగ్ దట్ ఎఫర్ట్. ఇట్లాంటి మీరన్న పోల్ మేనేజ్మెంట్ అదే నేనేది కొంత టచ్ చేయకపోవటం, కొంత టచ్ చేయటం, ఇదని సరి చేసుకోవాలి చివరి నిమిషంలో. అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ సెడ్, ఐ కెనాట్ డినై దట్. ఇప్పుడు ఇందులో పార్టీలో ఉన్నాను కాబట్టి అది జరగనే జరగదని మేమంత శుద్ధపూసలోని అనడానికి కూడా అవకాశం ఏం లేదు. అన్ని పార్టీలు చేస్తున్నాయి ఆ పని, అన్ని పార్టీలు చేయనోడు తెలివితో కొడుకింద లెక్క. సో అది జరుగుతుంది. బేసిక్గా మీరు అధికారంలో ఉన్న పార్టీ మొన్ననే ఒక 5 months బ్యాకే మీరు అధికారంలోకి వచ్చారు. అంత టైట్గా ఎందుకు ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది? అంటే మిస్టేక్సా, లేకపోతే మిస్టేక్స్ చేయడానికి నారేటివ్ బిల్డ్ చేయలేకపోతున్నారు? మరి బిల్డ్ కాలేదు. మీకు నీ హామీలు నెరవేరుస్తాం, 6 హామీలు అన్నాం, అందులో 5 అయితే క్లియర్గా ఆయన చెప్తున్నాడు నేను చేసేసాను సీఎం. ఆ ఒక్క హామీ ఇంప్లిమెంట్ కాలేదు. 2500 క్యాష్ డిపాజిట్ స్టార్ట్ కాలేదు. మేము ఇచ్చింది 5 acres వాళ్ళకే రైతు భరోసా అనేది పడ్డది 5 acres. అంతకుముందు 10 ఎకరాల వరకు వచ్చింది, 15 ఎకరాలు, అదో చర్చ. సో 100 days తర్వాత ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయింది. సో అందుకని ఆయన August 15th కొత్త డేట్ లైన్ ఎంచుకున్నాడు సీఎం. ఇవన్నీ కొన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్. వీళ్ళ విపక్షాలు గగ్గోలు పెట్టి 100 రోజుల్లోనే కొంప మునిగిపోయినట్టు, ఏదో చేయలేనట్టు. 100 days ఏం చేస్తారు అసలు? ఏదో మేము పెట్టుకున్న డెడ్ లైన్ మేము అచీవ్ కాలేదు తప్ప 100 days టూ షార్ట్ ఏ పీరియడ్. అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ 5 లక్షల కోట్ల అప్పు ఉంటుంది అనుకుంటే అది 6,71,000 కోట్ల అప్పు, ఊహించింది కాదు. సో ఆ సెట్ బ్యాక్ నుంచి రికవర్ కావడానికి కొంత సమయం ఇది పడుతుంది కదా. సో ఇది విపక్షాలు తీవ్రంగా వాడుకున్నాయి. కేసీఆర్ లాంటి వాడు అన్ని 10 years నుంచి పబ్లిక్లో రానివాడు నిద్ర లేచి బస్ వేసుకొని దేశం తిరుగుతున్నాడు. సీఎం ఉన్నప్పుడు ఒక్కరోజు రాకపోయాడు. అట్లాగే విపక్షాలు కూడా ప్రధాని స్థాయి వాడు కూడా వచ్చి ఇక్కడ విపరీతంగా మీటింగ్లు పెట్టి ఇదే ఐటమ్ పట్టుకొని 3 monthsలో ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆయన వేసే ట్యాక్స్ ఇటు పక్క అదాని ఉండే, అటు పక్క అంబానీ ఉండే. ఈ సంపద 10 ఏళ్ళలో అంతకుముందు 97వ స్థానంలో ఉన్న అదాని టాప్ 10 కుబేర్లోకి వెళ్ళిపోయాడు ప్రపంచంలో. అది ఏ సిస్టమ్ ద్వారా లాభపడేటు? మనం మొన్ననే చూసాం, ఎస్బీఐ రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఫిడ్ ప్రో సంబంధించినటువంటి బాండ్స్ చూసాం కదా, ఎలక్ట్రల్ బాండ్స్. బీజేపీలోనే అత్యధిక శాతం ఉన్నాయి కదా, దాదాపు 8-9 మీరే తీశారు. అది మీరు మీ దాంట్లో చూసారని. thousands of crores rupees
ఆ పద్ధతిలో లాభం చేకూర్చారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి తీసుకొని మమ్మల్ని పట్టుకొని ఆర్ఆర్ ట్యాక్స్ అంటే వచ్చిన 100 రోజుల లోపల ఆయన కొత్త కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు, ఏ టెండర్ పిలిచాడు, ఎవడిచ్చాడు ఆ ట్యాక్స్. ఇది ఒక హైపోథెటికల్గా దాన్ని క్రియేట్ చేసి 100 days టార్గెట్ ఒకటి పెట్టి వాళ్ళే దట్టు రేవంత్ ఒక్కడే వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది ఓవరాల్ గా కూడా. అందరి బడి ఆయన మిగతా వాళ్ళు కూడా ఎక్కడ నేను అట్లా అనట్లేదు, మీ పార్టీలో కూడా అనుకున్నంత స్థాయిగా మిగతా వాళ్ళ నుంచి అంత సపోర్ట్ ఉన్నట్టు కూడా కనబడతలేదు. సో ఆయన ఒక్కడే మీ కాంగ్రెస్ అట్లా కనిపిస్తుంది ఎప్పుడైనా. కేసీఆర్ నాడు ఆయన ఎదురుగా నిలబడేవాడు కానీ మాట్లాడగలిగేవాడు ఉండడనే జనరల్ పర్సెప్షన్ కదా. మోడీ బిల్డ్ చేసిన పర్సెప్షన్ ఏంటి? మోడీని ఛాలెంజ్ చేసేవాడు, అమిత్ షాని ఛాలెంజ్ చేసేవాడు అయితే ఎవడు ఉండడు అసలు. ఒక్కడింది అట్లాంటి పెద్ద రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు టీం అయిపోయి అసలు మొత్తాన్ని వెంకయ్య నాయుడు మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఇంటికి పంపించేశారు. సో బీజేపీలో వాళ్ళ నాయకత్వం అదే పద్ధతిలో ఉంది, ఒక డిక్టేటరల్ యాటిట్యూడ్. ఇక్కడ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అది చూపించాడు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఇంకోటి మాట్లాడే అవకాశమే లేదు. ఆ టైప్ ఆఫ్ కల్చర్ ఇక్కడ దీంట్లో ఉండదు. సీఎం అయిపోయి మా వెంకరెడ్డి గారు నాతో సమానంగా సీఎం స్థాయి గారు కూడా అని, లేదా ఇక్కడికి వచ్చి ఎవరు అన్నాడు మన అద్దంకి దయాకర్ను, ఆయన నాతో సగం సమానం ఆ స్థాయి ఉన్నవాడని అన్నాడు కదా. సో ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అంటున్నాడు. అది మీకు ఎక్కడ కనపడదు. అది ఎప్పుడైనా విన్నారా మీరు? బీఆర్ఎస్లో ఆ మాట కానీ లేకపోతే బీజేపీలో ఆ మాట కానీ. మోడీ మీద నోరెత్తేవాడే లేడు. నోరితే ఖతమే అసలు. పొలిటికల్ ఫ్యూచర్ ఎంతమంది ఖతం అయిపోయింది అక్కడ మాట్లాడినోడు. అది పెద్ద పెద్దవాడు ఈవెన్. అందువల్ల ఇక్కడ ఉన్న కల్చర్ కొద్దిగా డిఫరెంట్, గివ్ అండ్ టేక్ లాగా, అందరు ఈక్వల్స్ లాగా ఆ రకమైన. సో అంటే ఒక రకంగా ఫ్యూచర్ ఆలోచిస్తే ఈ ఎలక్షన్ రాబోయే 2 రోజులు ఎలక్షన్ ఏమైపోతుందో అని ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచన పెట్టుకుంటే భయం అనిపిస్తున్నదా పార్టీలో ఉండి మీకు? ఏమవుతుందో నథింగ్, బీఆర్ఎస్ రికవరీ అయ్యే సమస్య లేదు, వాళ్ళకి కష్టం అది అయిపోయింది. పాసిబుల్. బీజేపీ అనేది మీకు ఇప్పుడు బీజేపీకి ఊహించిన 3-4 స్థానాల కంటే ఓ 7-8 వస్తే ఏమైంది అనేది మీ క్వశ్చన్. ఏకైక పార్టీ కదా బీఆర్ఎస్ కి, ఏ స్థానం రాదు, ఏమి రాదు, పాసిబుల్. అది వాళ్ళు కాస్త కూస్తో పోటీ ఇచ్చేది ఒక నాకు కనపడదు. ఇప్పుడు ఈ మధ్య ఫీడ్బ్యాక్ సర్వేల వల్ల నాకు కనపడదు. ఒక మెదక్లో కాస్త ఓట్లు వస్తున్నాయి, సికింద్రాబాద్లో కాస్త ఓట్లు వస్తున్నాయి. అది ఇద్దరు కూడా క్యాండిడేట్స్ యొక్క పర్సనల్ ఎఫర్ట్ వల్ల, ఓవరాల్ సింపతి అనేది లేదు అక్కడ. ఆ ఇద్దరు క్యాండిడేట్స్ యొక్క ఎఫర్ట్ వల్ల వస్తుంది ఆ ఓట్ బ్యాంక్ కూడా. సో దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, మాకు ఎటువంటి క్వశ్చన్ ఏం లేదు. ఒక్క బీజేపీ మాత్రం ఊహించిన 4 కంటే ఎక్కువ 1-2 సీట్లు అదనంగా వస్తే ఓ చర్చ వస్తే రావచ్చు. అది పొద్దుగా మమ్మల్ని షేక్ చేసేంత ఇంపాక్ట్ ఉంటుందని అనుకోను. అంటే పొరపాటున మీకు ఇప్పుడు మీరు అన్న 8కే పరిమితం అయ్యారు అనుకుందాం. ఇవి టఫ్ ఫైట్ ఉన్న దాంట్లో వాళ్ళే గెలిస్తే 8-8 ఆడ 1 ఎంఐఎం ఫైట్ ఉంటే 5-5 పోవు కదా. అందుకనే పోల్ మేనేజ్మెంట్ అన్నాను కదా, మినిమం అందులో 3 వస్తాయి కదా. మాకు పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా 11 దాటుతాం కదా. మాకు డబుల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయరా? వాళ్ళు కూడా చేస్తారు కదా. ఎంతో నేను ఏమంటున్నానంటే అది టఫ్ అంటే అంత మాత్రం చేస్తే మీరు అటు ఇటు అని కాదు. 5-5 మాకు రావచ్చు, లేదా హాఫ్ రావచ్చు. వచ్చినప్పుడు మాకు 10 అయితే దాటుతాం కదా. ఖచ్చితంగా డబుల్ డిజిట్ దాటుతాం. డబుల్ డిజిట్ దాటినప్పుడు మాకు పెద్ద ఇష్యూ రాదు, చర్చ రాదు. బీజేపీకి 5-6 మించి వస్తాయని నేను అనుకోవట్లేదు. యాక్చువల్లీ మా వాళ్ళు 3-4 అంటున్నారు, నేను 5 దాకా పోయాను. అంతమించి రావడం సాధ్యపడే పని కాదు. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాం, ఇది ఎలక్షన్ రిలేటెడ్. ఇంకో ఆస్పెక్ట్, బీజేపీ కూడా ఒకవేళ మీరు బీజేపీకి ఓటేస్తే మా వాళ్ళు దాన్ని ఎఫెక్టివ్గా చెప్పేకాడ చెప్తున్నారు, రిజర్వేషన్లు పోతాయి. వర్కౌట్ అవుతుందా? రిజర్వేషన్లు పోతున్నాయి, రాజ్యాంగాన్ని మారుస్తారు, చర్చ వచ్చింది కదా, చర్చ అయితే వస్తుంది కదా, డిస్కషన్ వస్తున్నది. కానీ వాళ్ళు కూడా డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చర్చ వస్తున్నది. ఏం డిఫెండ్ చేస్తారు? అవకాశం ఉందా అంటున్నా. పబ్లిక్ అనేది రిసీవ్ చేసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇంకా దానికి ఎఫెక్టివ్గా చెప్పాలి. అసలు దానికి మా పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్ పోవచ్చు అని. ఎగ్జాంపుల్ ఏంటంటే 4% ముస్లిం రిజర్వేషన్స్ వాళ్ళు అది మతపరమైన రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు చెప్పినా, చెలవని చెప్పినా, వాళ్ళు దాన్ని అవుట్ రేట్గా తీసేసి మేము వస్తే ఆ 4% తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతాం అని అంటున్నారు. కానీ ఒకవేళ 4% నువ్వు తేలిగినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా నువ్వు ఉంచుతావని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీలో రిజర్వేషన్స్ లేవు. వాళ్ళ ఫిలాసఫీలో వీళ్ళు ఏమవుతుందంటే, నేనేమంటానంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క యాటిట్యూడ్ కూడా మీరు చూడండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 yearsలో ఆయన యాటిట్యూడ్ మనం చూసినట్టయితే, వాళ్ళ పాలసీ చూస్తే ఆయన దేశవ్యాప్తంగా నీ టాయిలెట్లు కట్టా అంటాడు, దేశవ్యాప్తంగా ఘర్కు నల్లు జల్ ఇచ్చానంటాడు. తర్వాత ఇది ధాములు, వైకుంఠ ధామాలకు డబ్బులు ఇచ్చా అంటాడు. గ్రామ సర్పంచులకు నేరుగా డిపాజిట్ చేసి అంటాడు నిధులు. ఇది ఇక్కడ వీధి దీపాలకు నువ్వే ఇస్తావు, మా దగ్గర గ్రామాల్లో రోడ్లకి వేసుకోవడానికి నువ్వే ఇస్తావు, ఈ ధామానికి ఇస్తావు, ఆఖరికి హోమానికి కూడా ఇస్తే మనం పాత కేసీఆర్ లాగా హోమాలు కూడా చేయొచ్చు మనం ఆ డబ్బులు పెట్టి. అంటే నేనేమంటానంటే సెంటర్ యొక్క యాక్టివిజం ఇది. వాళ్ళు స్టేట్ ఫంక్షన్స్లో దూరి
ఇది కాంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది. ఓకే. కాంకరెంట్ సబ్జెక్ట్లో ఉన్నంత మాత్రమే, కాంకరెంట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ అండ్ సెంటర్ బోత్ కెన్ మేక్ పాలసీస్ అని అక్కడ పాలసీ డెసిషన్ గైడెన్స్ ఇవ్వాలి. కానీ నువ్వే నేరుగా దామాలు కట్టి పంచాయతీ సర్పంచ్కి నువ్వే నిధులు ఇచ్చి వీధి దీపాలు నువ్వే వెలిగించి రోడ్లు నువ్వే వేసి మరి మేమేందుకండి మేము గడి మిగిలిన అంటే మాకు స్టేట్కి రోల్ లేదు. ఆ స్టేట్ రోల్ జీరో చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దానివల్ల రోల్ ఏం పోతుంది అంతా నువ్వే చేసినాక మా దాంట్లో కూడా నువ్వే దూరి ఆ డ్యూటీ నువ్వు చేస్తే మా దగ్గర మోరీలు కట్టాల్సిన మోరీలు మేము కట్టాలి, లైట్ లిస్ట్ మెయిన్ లైట్లు వేయాలి. ఒకటైతే పంచాయతీ స్ట్రక్చర్ అయితే 3 టైర్ 2 టైర్ స్ట్రక్చర్ అయితే ఆర్టికల్ 73, 74 వచ్చింది కదా. ఆ అమెండ్మెంట్ తర్వాత దేశవ్యాప్తంగా మీరే చెప్పారు కదా, పార్లమెంట్ చెప్పింది మీరు ఈ 2 టైరా 3 టైరా మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి అంటే మన దగ్గర 3 టైర్ సిస్టమ్ పెట్టుకున్నాం. జిల్లా పరిషత్తులు ఈ వ్యవస్థ పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని సర్పంచులు పెట్టుకున్నాక వాటి నిధులు కూడా మనమే ఫైనాన్స్ కమిషన్ పెట్టి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నాం. అట్లా ఉండగా ఆ ఫండ్స్ ఏదో మాకు పంపాలి కానీ నువ్వు నేరుగా డిపాజిట్ చేసిన సెంటర్ స్టేట్ ఎక్కడదండి అంటే నీ డామినేషన్ కదా. ప్రతి దాంట్లో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి సెంటర్ డామినేషన్ చూపెట్టడం ఏంటంటే మనది ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్లో స్టేట్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది. సెంటర్కి ఉన్న సబ్జెక్ట్ సెంటర్కి ఉంటాయి, అది సెంట్రల్ లిస్ట్ అంటారు, యూనియన్ లిస్ట్ అంటారు. స్టేట్ లిస్ట్ ఈ సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్ ఉంటాయి, కొన్ని కాంకరెంట్ ఉంటాయి. ఫారెస్ట్ కానీ ఇట్లాంటివి కొన్ని కాంకరెంట్ ఉంటాయి. డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్ స్టేట్ అడిగినా ఇయ్యరు, అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు స్టేట్ది. కానీ ఈ కాంకరెంట్ లిస్టులో విద్య ఉన్నదని మరొకటి హెల్త్ ఉందని నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే విద్యకు నీ స్కూల్ నువ్వే పెట్టుకొని ఇది ఎక్కడ పంచాయతీ? స్టేట్ చేయాలి కదా పని. నిధులు ఇచ్చేసి దానికి అవసరమైన నిధులు ఐడెంటిఫై చేయి, ఏ స్టేట్కి ఏం కావాలో ఇచ్చేసి పాలసీ గైడెన్స్ ఇవ్వు. ఇట్లా కట్టు అని డబ్బులు ఇవ్వాలి. కానీ వాళ్ళే నేరు ఇంటర్ఫియర్ అవుతున్నారు. అంటే నథింగ్ బట్ ఇంటర్ఫియరింగ్ ఇంటూ స్టేట్ సబ్జెక్ట్స్. స్టేట్ దాంట్లో ఎంక్రోచ్ అవుతున్నారు. నేను దాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగం రద్దు చేయడము లేదా అమెండ్మెంట్ తీసుకొచ్చి మనకున్న ఫెడరల్ స్ట్రక్చర్ కూడా రద్దు చేసి మొత్తం నేనే హిట్లర్ లాగా లేదా ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ టైప్లో నేనే రాజ్యం పెడితే నా పక్క ఉంటే మహా అయితే గోబెల్స్ ఉన్నట్టు ప్రచారానికి గోబెల్స్ ఉన్న మంత్రుడు వాడు హిట్లర్. ఆయనలో అమిత్ షాని పెట్టుకుంటాడా? దేశం అంతా ఈయనే ప్రెసిడెంట్ తరహా పరిపాలన తీసుకొస్తా అనిపిస్తుంది. ఉత్త రిజర్వేషన్లే కాదు, రాజ్యాంగాన్ని మార్చి అసలు ఫెడరల్ స్ట్రక్చర్కే తిలోదకాలు ఇచ్చి యూనిటరీ స్ట్రక్చర్ బ్రిటన్లో ఉంటుంది. యూనిటరీ స్ట్రక్చర్ ఒకటే ప్రైమ్ మినిస్టర్ ఇది కింగ్. అంత ఈజీగా ఆకపోవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 370 మీరు ఊహించిండ్రా? ఎన్నో డిమాండ్లు ఎన్నో కాలం నుంచి దర్శనపరిచాక విపక్షాలు హౌస్ అరెస్ట్ చేసి పడేసి ఆర్టికల్ 370 ఎత్తే పారేసి విపక్షాలు మారడానికి కూడా అవకాశం లేదు కదా. సరే విపక్షం ఉండమంటదో వద్దంటదో అది వేరే విషయం. సరే అదొక ప్రాంతము ఒక ఆర్టికల్ ఈ రకం అంటే మొత్తం టోటల్ రాజ్యాంగమే ఈజీగా ఏముంది ఏం చేస్తారు మీరు? ఆర్టికల్ 370 పద్ధతిలో రాజ్యాంగం బ్రూటల్ మెజారిటీ క్లియర్ చెప్తున్నారు కదా, రాజ్యాంగం మేము మార్చము, అంబేద్కర్ వచ్చినా మార్చలేడు అని వాళ్ళు చెప్తున్నారు కదా, అంటున్నారు, క్లారిటీ ఇస్తున్నారు కదా. ఏ చెప్పడానికి ఆయన మోహన్ భాగవత్ ఆయన తెర మీదకి వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇచ్చిండు కదా. నేనేమంటా అదే మోహన్ భారత్ స్టేట్మెంట్లో అఖండ భారత్ అన్నాడు. అఖండ భారత్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మీరు పక్కకున్నట్టు పాకిస్తాన్ ఖతం చేయాలి, బంగ్లాదేశ్ని ఖతం చేయాలి, నేపాల్ని కలుపుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ దాకా పోవాలి, అప్పుడు వస్తుంది అఖండ భారత్. అది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. మా ఫిలాసఫీ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ కాదు అని అనమనండి వాళ్ళు. అఖండ భారత్ ఒక అజెండా మీ అజెండాలో ఉంది కదా. మీ అజెండాలో 370 ఆర్టికల్ ఉంది, తీసిపడేసినావు. కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ తీసేయాలి, తీసిపడేసినావు. ఇది రామ మందిరం నిర్మాణం చేయాలి, చేసినావు. మరి నువ్వైతే బ్రూటల్ మెజారిటీ ఉండడం వల్లే సాధ్యపడదు కదా. సో ఈరోజు బీజేపీకి ఆ బ్రూటల్ మెజారిటీ వస్తే అఖండ భారత్ వైపు పోరని ఎవరు గ్యారంటీ వెళ్తారా మీరు? ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తాడా అది మా ఫిలాసఫీ కాదు? ఆయన ఫిలాసఫీ అదే అఖండ భారత్. అఖండ భారత్ వాళ్ళు వాళ్ళ పాలసీ మ్యాటర్ గానే పెట్టుకున్నారు కదా బీజేపీ వాళ్ళు. అదే చెప్తున్నా. మరి ఇప్పుడు ఎట్లయితే ఎట్లా చేయాలంటే ఏం చేయాలి మీరు? అదే చెప్తున్నా. ఆఖరికి ఏంటంటే నేపాల్ ఒకటే ఉంది ప్రపంచంలో, హిందూ దేశం కదా. మొత్తం అఖండ భారత్ హిందూ దేశం ప్రకటించుకుంటే మీరు ఆపగలుగుతారా? వాళ్ళకి బ్రూటల్ మెజారిటీ ఇచ్చినాక అంటున్నా. ఇప్పుడు స్టేట్ 2/3 స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఇది ఎట్లాంటి రాజ్యాంగం మొత్తాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం అన్నా లేకపోతే నేను చెప్పిన లేదు ఫెడరల్ వద్దు మాకు యూనిటరీ అన్నా చేయాలి. బట్ 2/3 స్టేట్స్లో పాసిబిలిటీ ఉంది కదా ఈరోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అడుగుతున్నారు కదా. మరి వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా చర్చ పెట్టిరా రాజ్యాంగం రద్దు చేయాలని? ఎక్కడ చర్చ లేదు కదా. వచ్చింది కదా ఈ మధ్యనే. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాన తర్వాత ఇది మొదలైంది. ఆ ముస్లింలు ఏంది మొత్తం ఎస్సీ ఎస్టీలు కూడా ఎత్తేసే అవకాశం ఉందని చర్చ రావడానికి కారణం నువ్వు అది వాళ్ళకి రద్దను. ఇంకోటి ముస్లిం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? మీరు హిస్టరీలోకి పోతే సచార కమిటీని వాళ్ళు అపాయింట్ చేశారు. సచార కమిటీ నివేదిక చదివిన ఎవరైనా మీరైనా నేనైనా ఆ ముస్లింలు అంత దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నారని మనం ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆ కమిటీ ఎక్స్పోజ్ చేసింది వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వీళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలో డెసిషన్ తీసుకున్నారు, పొలిటికల్ డెసిషన్. దాన్ని నువ్వు మతపరమైన డెసిషన్ అంటివి. దాన్ని కొట్టదలుచుకుంటే
పిచ్చుకు కానీ కొట్టేటువంటి అవకాశమే కదా. సో ఈ రోజు నువ్వు ముస్లిం రిజర్వేషన్ మతపరమని బ్రాండ్ చేసినావు, రేపొద్దున నువ్వు ఇంకో రకమైన నేమ్ పెట్టి ఎస్టీఎస్లు కూడా ఎత్తేవని గ్యారంటీ ఏముంది అంటున్నా నేను. ఇప్పుడు మీరు గెలుస్తారన్న గ్యారంటీ కానీ ఆ నరేటివ్ కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు? నిన్న ఒక్క స్టేట్మెంట్ చూసిన రాహుల్ గాంధీ ఇండియా కూటమి అంటున్నాను. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ నెరేటివ్ బిల్డ్ చేయకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, రాహుల్ ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా అని చెప్పకపోతే అరే మీరు ఆడ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు కదా అన్న ఒక లైన్ అయితే మిగిలిపోయి ఉంటుంది. అది అందుకనే నిన్న ఒక రాహుల్ గాంధీ తప్ప దాన్ని పెద్ద ఎత్తున స్టేట్ లో అయితే ఎక్కడ తీసుకెళ్ళారు. ఓవరాల్ కంట్రీలో చర్చ విపరీతంగా వస్తుంది. బీజేపీ గతంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మీకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో ప్రధానమంత్రి స్థాయి వాడే నోరుదారి మాట్లాడడం మనం చూసాము. ఇక్కడ మంగళసూత్రాలు కూడా అమ్మేస్తారు వీళ్ళు, ఆస్తుల్లో మీరు లెక్క పెడతారు, అది జరుగుతా? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చెప్పండి, ఇన్నేళ్ళు ఈ దేశంలో 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఇండివిజువల్ ప్రాపర్టీని ఎప్పుడన్నా ఐడెంటిఫై చేసి దేశంలో పంచిందా? మంగళసూత్రాలు ఎప్పుడన్నా లాక్కుందా? ఇది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు అనొచ్చా? సో అది రెచ్చగొట్టే ప్రసంగం ఫ్రస్ట్రేషన్ ద్వారా వచ్చింది అంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో ఆయనకు వచ్చిన సీట్ల అంచనా మీకు నాకు ఉన్నట్టే వాళ్ళకు ఉంటుంది, తగ్గిపోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా వాళ్ళు అనుకున్న స్థాయి లోపల ఈ అప్కే పార్ 400 పార్ ఎప్పుడో పోయింది. అది ఇప్పుడు వాళ్ళు 200 పార్ అయితే చాలనే పరిస్థితికి ఈరోజు మొత్తం దేశంలో అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అది రాహుల్ గాంధీ బిల్డ్ చేసిండా, లేకపోతే ఆయనంతటా ఆయన యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా బిల్డ్ అయిందా, ఫ్యాక్టరీ ఏదైనా కావచ్చు. కానీ ఆ 400 అనే ఫిగర్ ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా ప్లస్ ఇండియాలో వచ్చిన రకరకాల కూటమి ద్వారా వివిధ పార్టీలు జతగట్టడం వల్ల కూడా కొంత వచ్చింది. మీరు అన్నట్టు ఇంకా ఎఫెక్టివ్గా రావాల్సి ఉంటే అంత పెద్ద సీరియస్గా మనకు కనపడలేదంటే ఐ డు నాట్ అగ్రీ. ఈ ఫేజెస్ అన్నింటిలో ఈక్వల్గా ఉంది లేదా ఎక్కువనే ఉంది ఆ కూటమి, ఇండియా కూటమి. నెక్స్ట్ దాంట్లో వాళ్ళకు సైజబుల్ రావాలి సీట్లు, అది మనం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ స్టేట్స్లో కూడా ఇదివరకున్న బీహార్లో నితీష్ వాళ్ళకి ఇదివరకున్నంత లేదు అక్కడ, కనపడట్లేదు అసలు. ఆయన ఓన్ పార్టీకి కింద పడిపోయే ప్రమాదం ఉంది అక్కడ. అదే పద్ధతిలో యూపీలో ఆల్రెడీ పీకు చేరుకున్నావు, ఇక చేరడానికి ఏం లేదు అక్కడ, కింద పడడం తప్ప. సో ఇవన్నీ రేపు పొద్దున డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఆ ఫార్మర్స్ ఎప్పుడైతే చట్టాలు చేసి విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పినరో, పంజాబ్, హర్యానా అట్లాంటి దేశాలు, ఈవెన్ యూపీలో హరిత ప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో జాట్లు ఇతర వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీకి అగేనిస్తున్నారు. రైతు ఆందోళన చూసినాం కదా. సో వాళ్ళు అనుకున్న స్థాయిలో అక్కడ సీట్లు రావు. అప్పుడు ఇంకా ఇక్కడ మేము బిల్డ్ చేసినా చేయకున్నా అది ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ప్రివేల్ అవుతుంది అక్కడ. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.